నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. కసిపడే తీపి తీపి అలకలివి ప్రాయం పలికే కొంటె రాగమై కాలం ఒడిలో జంట తాళమై వెండి పూల వెన్నెలలో బతుకు సాగని ఓ జాబిలి విన్నావా పాటని నీ నీడలో కలకాలం సాగని ఈ అల్లరి మాయదకు పండగని ఈ నవ్వులే మాకు తొలి పున్నమని చిన్నారి జీవితాలే చిందులేసి ఆడని Shit. వెల్ అశోక్, నువ్వు కొట్టిన షాట్లకి మైకేల్ మొక్కలో నెత్తురు చుక్కలేదు. చూసావా ఎలా పాలిపోయిందో? Take it easy, my son. Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come. Thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses, as we forgive those who trespasses against us, and lead us not into temptations, but deliver us from evil. Amen. Amen. ఏమన్నాడు? క్రికెట్ మ్యాచ్ ఆడటానికి కలకటా వెళ్ళావు కదా, ఏం రిజల్ట్? సక్సెస్ మామా, మ్యాచ్ గెలిచి కప్ తో తిరిగి వచ్చాను. వెరీ గుడ్ అల్లుడు. అల్లుడు, జూనియర్ కాస్త స్కూల్ దగ్గర డ్రాప్ చేయి. రండి టీచర్ అమ్మా. బాయ్ అమ్మా, జాగ్రత్త.
ఓకే బాయ్. గుడ్ మార్నింగ్. జూలీ ఒక 1000 ఉంటే ఇస్తావా? ఎందుకు? అలా అడగటం నీకు నచ్చదు కదూ. ఇదిగో. అది థ్యాంక్ యూ జూలీ. నానా చలేస్తుంది బయట. నానా మీరు ఆగండి, మీరు వెళ్ళి పడుకోండి. అది కాదురా వాడు బయట ఉండనివ్వండి. ఇలా అర్ధరాత్రి దాటి రావడానికి ఇదేమైనా మిడ్ నైట్ పబ్ అనుకుంటున్నాడా, డిస్కోతే క్లబ్ అనుకుంటున్నాడా? వాడిలా వేలాపాల లేకుండా వస్తుంటే మీరెళ్ళి తలుపు తీస్తారా? ఈ రోజు నుంచి ఎవరు తలుపు తీయడానికి వీల్లేదు. అలా చేస్తేనే వాడికి బుద్ధి వస్తుంది. మీరు వెళ్ళి పడుకోండి. రోజుతో ఒక అలవాటైపోయింది వెధవకి. మా అన్న తలుపు తీయట్లేదురా. ఈ రోజు మీ ఇంటికి వెళ్దాం. అయ్యి బాబోయ్, నీతో తిరుగుతున్నందుకే మా బాబు పచ్చి బుద్ధుల స్టేజ్ నుంచి పండు బుద్ధుల స్టేజ్కి వచ్చాడు. ఇప్పుడు నేను ఇంటికి తీసుకెళ్తే మేడపెట్టి బయటకి ఎండేస్తాడు. సరే వెళ్ళండి రా. రేయ్ నువ్వు పదరా బాబు, తొందరగా పద. ఎవరది? నేనే మావా. ఓ నువ్వా? లోపలికి రా. ఏంటల్లుడు ఈ టైంలో? అది ఇంటికి లేటుగా వెళ్ళుంటాడు. అక్కడ తలుపు తీసుండరు, అందుకే ఇక్కడికి వచ్చాడు. ఇది మామూలే కదమ్మా. సరే గాని అల్లుడికి చాపాదిని తీసుకురా. తీసుకురా. గుడ్ నైట్ మావా. గుడ్ నైట్. అల్లుడు ఆ, సారీ అడగటం మర్చిపోయాను. ఏమైనా తిన్నావా? తిన్నాను. ఊరంతా బలాదూర్ తిరిగొచ్చాడు. ఏం తినుంటాడు? ఇంట్లో తినటానికి ఏమైనా ఉందమ్మా? బ్రెడ్ ఉంది, పాలున్నాయి. ఆ బ్రెడ్ ఇచ్చి పాలు కాచివమ్మా. అలాగే. అల్లుడు వెళ్ళి తిను, తర్వాత మాట్లాడుకుందాం. వెళ్ళల్లుడు. అవును, నువ్వేం సాధించావని రాత్రులు లేట్గా ఇంటికి వెళ్తావు? మీ వాళ్ళు నిన్ను తిట్టడంలో తప్పే ఉంది. ఇదిగో ఇలాంటి అడ్వైజులు వినేవాడిని అయితే మా ఇంట్లోనే ఉండేవాడిని. అయినా నాకెందుకులే. ఏంటమ్మా వెతుకుతున్నావు? ఏం లేదన్నా. అగ్గిపెట్టె ప్యాంట్ జేబులో ఉంది. రా 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 రా. ఇదిగో. ఆహా, గోల్డ్ ప్లే కింగ్స్. ఏమో అల్లుడు అయిందా? అయిపోయింది అయిపోయింది అయిపోయింది. పట్టు వస్తా. గుడ్ నైట్. గుడ్ నైట్. ఎప్పుడు నీతులు చెప్పడానికి గాని ఇతరుల తప్పులు ఎత్తి చూపించడానికి గాని ప్రయత్నం చేయకు. రెండు పూర్తిగా తెలిసిపోయింది. కొంచెం చట్నీ వేసేలే. నీళ్ళ లాంటివని నిరూపించబడ్డాయి. అర్థమైందా? వస్తా. అయ్యో అమ్మా, ఈ డౌట్ కొంచెం క్లియర్ చేయమ్మా. నేను సీరియల్ చూస్తున్నప్పుడే నీకు డౌట్ వస్తుంది. నీ డౌట్ ఎక్కడికి పోదు. కానీ నా సీరియల్ మళ్ళీ రాదు. ఓ 10 నిమిషాలు ఆగు. ఏదో పెద్ద ఫస్ట్ క్లాస్ వెలగబెట్టే దానిలో డౌట్లు గ్యూట్లను చంపేస్తుంది. చాలా టచింగ్ గా ఉంది కదండి. అబ్బా కారమే. ఏంటి బాబు గారు పరిగెత్తుకుంటూ వస్తున్నారు? రథ కుక్క కరవడానికి వస్తుందండి. ఆశ్చర్యంగా ఉంది. ఒక కుక్క మరో కుక్కని కరవడమా? వెళ్ళండి మెక్కండి. ఈయనొకడు. హేమా హేమా. రండి నాన్న. ఏం అల్లుడు గారు బాగున్నారా? రండి మామగారు కూర్చోండి. నాన్న టిఫిన్ తింటారా? వద్దమ్మా, ఒక కప్పు కాఫీ పట్టరా. అలాగే.
ఏంటల్లుడు ఇంకా అలాగే ఉన్నట్టున్నావు. లేదే, ఒక ఇంచు పెరిగానే. నేను అన్నది అది కాదు. నీ వయసులో ఉన్నవాళ్ళు చక్కగా నెలకు 10,000 సంపాదించుకుంటూ పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో సంతోషంగా ఉన్నారు. నువ్వు మాత్రం ఇంకా గాలికి తిరుగుతున్నావేంటా అని. మీ వయసులో ఉన్న రామారావు రాజారావు ఎప్పుడో పాడెక్కారు, మరి మీరు ఇంకా బతికే ఉన్నారేంటి అని నేనేమైనా ఫీల్ అయ్యానా? ఏంట్రా చిన్నంతరం పెద్దంతరం లేకుండా ఆ మాటలు? ఆయన ఎవరు అనుకుంటున్నావు? మీ వదిన నాన్నగారు, అంటే నాకు మామగారు. ఆయన్ని పట్టుకుని మర్యాద లేకుండా మాట్లాడడానికి నీకు నోరెలా వచ్చింది? ఆయన మాత్రం మర్యాదగా మాట్లాడా? దేనికైనా అడ్డంగా వాదిస్తావు. నీకంటే 2 ఏళ్లు చిన్నోడు. తమ్ముడు చూసి బుద్ధి తెచ్చుకో. ఎంసీఏ పూర్తి చేసి ఫారెన్ వెళ్ళబోతున్నాడు. నువ్వు ఉన్నావు దండ ఖర్చుకి. ఎప్పుడు చూసినా క్రికెట్ క్రికెట్ అంటూ ఊళ్ళ మీద పడి తిరుగుతుంటావు. నిన్ను పెంచే కన్నా ఓ గేదెని పెంచితే 4 లీటర్లు పాలైన ఇస్తుంది. రేయ్, అగ్గిపెట్టుందా? అగ్గిపెట్టుందా నుంచి నోటితో అడగచ్చు కదరా. ఇలా వరస్ట్ గా యాక్ట్ చేస్తా అడగలా? అదే ముక్కుపుడు కావాలంటే ఎలా అడుగుతారా? ఇలా ముక్కులేరట్టుగా అడుగుతావా? ఏత్తావా అని. అగ్గిపెట్టలేదు. ఎవరికి తల వంచకు. ఇది టైం ఎంత అయింది? టైం ఎంతైందని నోటితో అడగచ్చుగా, చెయ్యి చూపించి అడగాల? ఒంటేలకు వెళ్ళాలంటే ఎలా అడుగుతావు? ఇలా చూపించి అడుగుతావా? కుయ్యా, నేను నీకు టైం చెప్పను, ఎందుకంటే వాచ్ తిరగట్లేదు. చలి ఎక్కువగా ఉంది కదరా. చలికాలం చల్లగా ఉండక వేడిగా ఉంటదా? ఇచ్చేతుందిరా బాబు. మావా, ఈ టైంలో 2 పెగ్గులు పీకితే ఆట అదిరిపోద్దు కదా. కరెక్ట్ అల్లుడు, కానీ జూలీ వచ్చే టైం అయింది. జూలీ స్కూల్ ఫంక్షన్ అయ్యేసరికి 11 అవుద్ది మావా. అంతలో 2 పీకుదాం. అంతేనేటవా? అంతే. రేయ్, నువ్వు వెళ్ళి నా బీరువాలో 2 బాటిల్స్ ఉన్నాయి. పట. అది మావా అంటే. బాత్రూమ్కి వెళ్ళా. నిన్ను నమ్మలేను రోయ్, నువ్వు తాగినా తాగుతావు. వాడి చస్తే నమ్మడీడు. ఇప్పుడు తాగు. రేయ్, ఎందుకురా ఇలా తాగి తాగి ఆరోగ్యాలు పాడు చేసుకుంటారు? తాగపోతే చస్తారా మీరు? చచ్చా, మీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నందుకు నాకు చాలా అవమానంగా ఉందరా. ఈ పరిస్థితుల్లో ఎవరిని చూస్తే నేను కూడా మీతో తాగి చెడిపోతున్నాను అనుకుంటారు. అయినా నువ్వు కూడా ఏంటి మావా, పెద్ద అడవై ఉండి ఇలాంటి ఎదలతో కూర్చొని తాగుతున్నావు? అయినా ఇదంతా జూలీ చూస్తే ఎంత ఫీల్ అవుతుంది? నువ్వు ఎప్పుడొచ్చా జూలీ? వీళ్ళని చూసి తాగుబోతులేని ముద్రేకి జూలీ. పైకి చెడ్డవాళ్ళుగా కనపడినా నిజానికి వాళ్ళు చాలా మంచివాళ్ళు. నువ్వేం బాధపడకు, వాళ్ళు మార్చగలననే నమ్మకం నాకుంది. డ్రింకింగ్ ఈజ్ ఇన్సూరియస్ టు హెల్త్. ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు నా మాట వినరు. కానీ నేను మాత్రం చూసావు జూలీ, మంచి చెప్తే వీళ్ళకి ఎక్కడం లేదు. నటించింది చాలు. నువ్వు కూడా వాళ్ళతో కలిసి తాగావు. నీ మొహం చూస్తేనే తెలుస్తుంది. లేదు జూలీ, నువ్వు అనవసరంగా అబద్ధం చెప్పకు. ఇప్పటికే మా ఇల్లు షాపు అప్పుల్లో ఉన్నాయి. అదీ కాక నాన్నకి హార్ట్ ప్రాబ్లం. ఇలా తాగి తాగి ఆయనకి ఏమైనా అయితే నా పరిస్థితి ఏంటి? ఇవేం తెలుసుకోకుండా నువ్వు ఆయనతో చేరి తాగి తందనలాడుతున్నావు. ఏంటిది? ఇక మీద మేమే కాదు, మావి కూడా మందు తాగడు. ఎలా? రేపు చూడు. ఇదేంటలుడు, ఉన్నట్టుండి ఇలా మారిపోయావేంట్రా? తప్పు స్వామిని ఒరే గిరే రారా పోరా అనకూడదు స్వామి. తప్పే స్వామి. అవును, తమరు సైట్ సీయింగ్ కూడా గుడికెళ్లరు, అలాంటిది ఏకంగా మాలేసుకుని ఇంత నిష్టగా మాట్లాడుతున్నారు.
ఇంత జ్ఞానోదయం తమరికెప్పుడు కలిగిందో? బుద్ధుడికి బోధి చెట్టు కిందున్నప్పుడు, నాకు నిన్న తాగుతున్నప్పుడు. ఓహో. ఇంట్లో ఒకడిని పవిత్రమైన మాలేసుకున్నాను. నా ఇంట్లో వాళ్ళైతే మందు తాగరు, మాంసం ముట్టరు. ఏంటి వేళాకోళంగా ఉందా? మీరు అపార్థం చేసుకున్నారు. నేనేమన్నానంటే ఇంట్లో ఒకరు మాల వేసుకుంటే ఆ ఇంటికి చెందిన వారు ఎవరైనా మందు తాగరు, మాంసం ముట్టరు, అంతే. మీరు తాగొచ్చు, మీరు తినొచ్చు. ఎస్. నన్ను చంపకురా. 25 ఏళ్లుగా మందుకు అలవాటు పడ్డ నాలిక సడన్ గా మానమంటే ఎలా? మళ్ళీ మీరు అపార్థం చేసుకున్నారు. మిమ్మల్ని తాగొద్దని లేదే, నా ఫ్యామిలీ మెంబర్స్ తాగకూడదన్నాను, అంతే. అసలు ఏంటి స్వామి నీ ఉద్దేశం? ఇదిగో, మీరు అనవసరంగా భుజాలు దడుకుంటున్నారు. మీరెందుకంటే ఫీల్ అయిపోతున్నారు? నేనేమన్నా మీ ఫ్యామిలీ మెంబర్నా? నేనన్నది ఏంటంటే హరిపోయిన రికార్డ్ లాగా చెప్పిందే చెప్పొద్దు. నేనేం చేయాలో నాకు బాగా తెలుసు. జస్ట్ అ మినిట్. ఇప్పుడు ఓకేనా? స్వామియే శరణమయ్య, అంతా నీ దయ. మావా స్వామియే శరణమయ్యప్ప. చాలా ఏమిటండి, మీ రెండోవాడు శబరిమలే వెళ్ళాడా? ఆహా, పర్వాలేదే. చూడండి బావగారు, మీకు విషయం చెబుతాను, ఏమీ అనుకోరు కదా. మీ వాడు ఎప్పుడు చూసినా పేటరింట్లోనే ఉంటున్నాడు. పొద్దస్తమానం వాడు కూతురు జూలీతో ఎక్కలు పక్కపక్కలు. అదేమిటి బావగారు, వాళ్ళు చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఇప్పుడు అలాగే అనిపిస్తుంది. చూస్తూ ఉండండి, ఏదో ఒక రోజు మీ వాడు ఆ అమ్మాయితో మీ ముందుకు వచ్చి నిలబడతాడు. ఈవిడే మా ఆవిడ అని మీ నెత్తి మీద ఓ పిడుగులాంటి బాంబేస్తాడు. అలాంటిదేం జరగకముందే మీ వాడిని అదుపులో పెట్టుకోండి. ఏదో బావగారు కదా అని చెబుతున్నాను, జాగ్రత్త పడండి. మా అల్లుడు కూడా ఆఫీసుకు ఫోన్ చేసి చెప్పేస్తాను. అమ్మాయి పేరు మంజుల, బిఎస్సి వరకు చదువుకుంది. లక్ష్మీదేవిలా లక్షణంగా ఉంటుంది. ఇక ఆస్తిపాస్తులంటారా, కోటీశ్వర్లు బిడ్డ, ఒక్కగానొక్క కూతురు. మీకు గనక నచ్చితే ఇదిగో ఈ ఫోటో చూడండి. అమ్మాయి చాలా బాగుంది కదండి, అందంగా ఉంది. ఎందుకైనా మంచిది ఓసారి తమ్ముడు అభిప్రాయం కూడా కనుక్కో. వాడిని అడగడం ఎందుకు నానా? మనం ఓకే అంటే వాడు తాళి కట్టేస్తాడు. అమ్మాయి లక్షణంగానే ఉంది. ఓ పని చేయండి, ముందు పెళ్లి చూపులకు ఏర్పాటు చేయండి. మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. అలాగేనండి, శుభం, వెళ్ళొస్తానండి. ఆపండ్రా, ఇంకా కన్ఫర్మ్ కాలేదురా. జూలీ, నువ్వు అమ్మాయిని చూసి నచ్చిందంటేనే నేను తాళి కడతాను. నాకు నచ్చలేదంటే నువ్వు అలా అనవు, నీకు నచ్చుతుంది. చూద్దాం. చూడు రే, అమ్మాయిని చూడటానికి మీరు నాతో వస్తున్నారు. ఓకే ఓకే ఓకే. అలాగే పెళ్లి కొడుకు కూడా కాఫీ ఇవ్వమ్మా. పెళ్లి కొడుకు అన్నయ్య గారికి కూడా కాఫీ ఇవ్వమ్మా. అమ్మాయి మాకు బాగా నచ్చిందండి. అయితే ఇక ముహూర్తాలు పెట్టుకోవడమే ఆలస్యం. చాలా సంతోషం. పేరయ్య గారు, పెళ్లి కొడుకు అన్నయ్యకి ఇంకా పెళ్లి కాలేదంటగా? అదో ప్రశ్నటండి. చేతి ఖర్చుల కోసం 5ో 10 ఇప్పటికీ వాళ్ళ అన్నయ్యని యాచిస్తూ ఉంటాడు. అలాంటి వాడికి పిల్లనెవడిస్తాడండి? తమ్ముడిని వచ్చే నెలలోనే జాబ్ లో జాయిన్ అవ్వమని ఫారెన్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి. మనం ఈ నెలలోనే ముహూర్తం పెట్టుకుంటే
పెళ్ళయ్యాక భార్య భర్తలు కలిసి హ్యాపీగా ఫారెన్ వెళ్ళడానికి బాగుంటుంది. అయితే వచ్చే వారమే మంచి ముహూర్తం ఉంది, ఆ రోజే పెళ్లి జరిపించేద్దాం. సారీరా, వస్తారా? పెళ్లి చూపులు చిన్నోడు కన్నా నాకు తెలియదురా. మీ అన్నయ్య చెప్పలేదు, పెళ్ళిళ్ళ పేరయ్య చెప్పలేదు. చెప్పుంటే అసలు వచ్చేవాడిని కాదు. పోతే పోయింది వెధవ సంబంధం. అయినా అమ్మాయి ఏంటి అలా దిష్టి పెడతలా ఉంది? నాకేం నచ్చలేదు బాబు. మొత్తానికి పెద్ద గండం తప్పింది. నీకున్న పర్సనాలిటీకి టాలెంట్కి ఐశ్వర్యరాయ్ లాంటి అమ్మాయి వస్తుంది. ఈ దిష్టి పెడతకే నేను తగనంటే ఇక ఐశ్వర్యానికి నేను ఎలా తగ్గవాడినవుతాను? నాకు పెళ్లి కాలేదని నేను బాధపట్టలేదు, కానీ రేపు పిల్ల నీకు కాదు తమ్ముడు కానీ ఒక్క మాట చెప్పొచ్చు కదా. అసలు నేను అక్కడికి వెళ్ళేవాడిని కాదు. ఇలా అవమానించే కంటే మా రెండో వాడు చచ్చాడని చెప్పి ఈ పెళ్లి చేయొచ్చు కదా. చూడశోక్, జలపాతం చూసేవాడికి కింద పడిపోతున్నట్టుగా కనిపిస్తుంది, కానీ అది మరుక్షణమే పరవళ్లు తొక్కుతూ నదిగా పరుగులు పెడుతుంది. నిన్ను చూసేవాడికి నువ్వు తక్కువగా కనిపించొచ్చు, కానీ నువ్వు ఎంత ఎత్తు ఎదుగుతావో నాకు తెలుసు. ఇది నీకు అవమానం కాదు, నువ్వు ఎదగటానికి ఉపయోగపడే అనుభవం. ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు నువ్వు క్రికెట్లో పెద్ద ఆటగాడివవుతావు. ఈ రోజు నిన్ను చూసి అవమానించిన వాళ్ళందరూ ఆ రోజు నిన్ను చూసి సిగ్గుతో తలదించుకుంటారు. Are you ready, Ashok? Okay. No, Ashok, this is not the right way to play. Instead of playing towards covers, try and play towards mid-off. Okay. You got it? Okay. Come on, try. Yeah, good shot. If your elbow is straight, your bat will automatically come straighter. మీరు ఇట్లానే మెయింటైన్ చేస్తే రంజీ ట్రోఫీ కాదు, ఇండియా కూడా తప్పకుండా ఆడతాడు. ఆల్ ది బెస్ట్, అశోక్. Thank you.